పచ్చి జీడిపప్పు కర్రీ చేసుకోబోతాం అనమాట. ఇవి పచ్చివి, ఇవి రెడీ అయిపోయినాక డ్రై చేస్తాం అనమాట. ఇందులోంచి జీడిపప్పు వస్తుంది. కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. సో ఇప్పుడు జీడిపప్పుని ఇలా రెండుగా కట్ చేసుకోవాలన్నమాట. మాకైతే కత్తిపీట అలవాటు కాబట్టి కత్తిపీట మీద కోస్తున్నారు. అండ్ చూసారా జీడిపప్పు మీకు కనిపించిందా, దాన్ని ఇలా స్పూన్తో తీసేస్తున్నాము. అండ్ జీడిపప్పు పైన కూడా ఒక లేయర్ ఉంటుంది, మీకు కనిపిస్తుందా, అది కూడా తీసేసుకోవాలన్నమాట. అది పెట్టుకొని వండితే అందులో ఉన్న జీడి మన నోరునంతా పాడు చేస్తుంది. సో జాగ్రత్తగా తీసేసుకొని వండుకోవాలి. అండ్ మేమైతే ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఎగ్స్ వేసుకుంటున్నాం అనమాట. ఎగ్స్ కొంచెం ఆ పచ్చివాసన పోవాలని ఆయిల్లో ముందే వేపేసుకుని అదే గిన్నెలో ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిరపకాయలు వేసేసుకుని అది వేగిన తర్వాత ఈ పచ్చి జీడిపప్పును వేసుకుని అది కూడా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగేసిన తర్వాత కొంచెం కారం ఉప్పు రెండు వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత ఎగ్స్ అందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాము. మీలో ఎంతమంది తింటారో కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేసేయండి. అండ్ సీజన్లో వచ్చే ఫుడ్ అస్సలు వదలొద్దు.